వచ్చింది కదా అండి తెలంగాణలో పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే పెన్షన్లు కానీ అట్లనే సన్నబియ్యం కానీ రూ. 500 గ్యాస్ కానీ అన్నీ వస్తున్నాయి. గ్యాస్ వస్తలేదు కానీ 500 అవి పింఛన్ వస్తుంది. సన్నబియ్యం ఇస్తారు. ఓకే. సన్నబియ్యం మంచిగానే ఉన్నాయా ఆంటీ లేకపోతే ఏమైనా లోకల్ బాగానే ఉన్నాయిరా. బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా పరిపాలన, ఈయన పరిపాలన మంచిగా ఉందా కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా అండి? ఇద్దరిది బాగానే ఉందిరా. ఆయనది బాగానే ఉంది, ఆయన ఉన్నప్పుడు ఆయనది బాగానే ఉంది. అంటే ఆయన ఉన్నప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఏం లేకుండే కదండి, ఫ్రీ బస్ అయితే ఈయనది బాగుందిరా. చాలా. కానీ ఈయన వచ్చిన తర్వాత 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అన్నాడు. మరి చేసిండా మరి? వేస్ట్. మరి చేయగలుగుతాడు అసలు? ఏమో చెప్పలేము. సర్వేలు చేసిండు అంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, మరి సర్వేలు ఎట్లా చేసిండు? మంచిగానే చేసిండా? ఈ మొర ఇక అంత ఐడియా లేదు. ఇంటికి వచ్చి ఫోటోలు దింపుకొని సర్వే అదైతే చేసిరు. కరెక్టే చేసిండు. వస్తే చేసిండు. ఏమో మళ్ళీ ఇక చూడాలి అంతే. అసలు ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారండి? తేడా ఏం చెప్పలేమురా. ఇక ఇదంతా ఈయన చేసింది అయితే ఇదంతా చేస్తుండు. ఇక ఆయన అయితే అప్పుడు అది వేరే ఉండే. పింఛన్ ఇస్తలేరంట, కొత్త పింఛన్. ఇప్పుడు అప్పట్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్రీ పథకాలు లేవు, ఫ్రీ కరెంట్ లేదు, అట్లనే డెవలప్మెంట్ కనిపించింది కేసీఆర్ పరిపాలనలో. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చేస్తలేడు, విద్యార్థులకు కూడా ఏం చేస్తలేడు అంటారు. మరి నిజమే అంటారా అది? అదైతే నిజమేరా. మరి ఫ్రీగా ఈ పథకాలు పెట్టకుండా ఏం పథకాలు పెట్టుంటే మంచిగా ఉండేది? ఏమోరా ఇక అంతా నాకు ఐడియా తెలియదు. అంటే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి.